సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గ్రూప్ 3 పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్. శివారెడ్డిపేట్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం. రాజేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు నాయకులు. దారూర్లో 102వ క్రైస్తవ జాతర, భారీగా పాల్గొన్న క్రైస్తవులు. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రేపు ఎల్లుండి గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్ 3 రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. మొత్తం 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. గ్రూప్ 3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు రాయవలసి ఉంటుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో, తిరిగి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఒక సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ పేపర్, మధ్యాహ్నం హిస్టరీ, క్వాలిటీ అండ్ సొసైటీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం సెషన్లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాండూరు పట్టణంలో మొత్తం 11 కేంద్రాలకు ఏర్పాటు చేశారు. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్, సెయింట్ మేరీ స్కూల్, పీపుల్స్ డిగ్రీ కళాశాల, గంగోత్రి విద్యాలయ, భాష్యం జూనియర్ కళాశాల, శాలివాహన డిగ్రీ కాలేజ్, చైతన్య జూనియర్ కాలేజ్, సింధు జూనియర్ కాలేజ్, సిద్ధార్థ జూనియర్ కాలేజ్, సింధు డిగ్రీ కాలేజీలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 3 పరీక్షల ఏర్పాట్లను తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. శనివారం చీఫ్ సూపరింటెండెంట్స్, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లతో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షా కేంద్రాలలో నిఘా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యుత్, త్రాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరిగేలా చూడాలని నిర్వాహకులను సబ్ కలెక్టర్ కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం. స్కూటీతో సహా చెరువులోకి దూసుకుపోయిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. 3-4 రోజుల క్రితం చెరువులో పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. చెరువులో శవం నీటిపై తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఎలాంటి సూచిక బోర్డులు లేకుండా ఉన్నందున తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఓ కారు చెరువులోకి దూసుకు వెళ్లి 2 మృతి చెందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆర్ఎండ్బి అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలను చూస్తే బాధేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యారని, బీఆర్ఎస్ నుండి వెళ్లిన వాళ్ళు చైర్మన్లు, తదితర నామినేటెడ్ పదవులు పొందారని అన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు వస్తున్నాయి, కానీ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు రాలేదని, వారిని చూస్తే బాధేస్తుందని నాయకులు అన్నారు. రాజేంద్రనగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ భవన్లో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా వేసి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది. నిజంగా సానుభూతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలపోయి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు వాళ్ళు. మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాజేంద్ర నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు. వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ,
మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారి ఇల్లేమో అల్లకెళ్ళి మురికి నీరు వస్తుంది, బఫర్ జోన్లో ఉన్నది, మూసి చెడిపోతుంది, కాబట్టి మల్లయ్య ఇల్లు కూలగొట్టాలి. మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, మల్లయ్య ఇల్లు కూలగొడతావు, మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కడతాడు. మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది, మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా? మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది. ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. కానీ అది బాగట, ఇది బాగా కాదంట. నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, సమాధానం చెప్పు. బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా, మాల్ ఉంటుంది ఎట్లా? సమాధానం చెప్పు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో, మూసీలో లూటో ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు, మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకు మూటలు పంపాల్సిందే. ఇక అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు ఘాట్లనట. ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారి మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు. మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండవురా ఆయన, ఆయన చాలా మంచోడు, ఆయన ఎన్నడూ ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు 1000 కోట్ల విగ్రహాలు పెట్టాలని ఆయన కోరుకోలేదు, వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి, నువ్వు పెట్టుకోని ఆయన చెప్పినాడు. కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు, ఆయన నాథురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తి పేరేమి? రేవంత్ రెడ్డి. ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడుతున్న తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద క్రైస్తవ జాతర వికారాబాద్ జిల్లా దారూన్ మెథడిస్ట్ చర్చ్ 102వ జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 12న ప్రారంభమైన దారూన్ జాతర ఉత్సవాలు 17 ఆదివారంతో ముగియనున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి సైతం జనం తరలి వచ్చే ఈ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 రోజుల పాటు కన్నుల పండుగ జరిగే ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే ఈ రూట్ లో ప్రత్యేక రైళ్లతో పాటు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సైతం ఇక్కడ నిలుపుదల చేయనుంది. వికారాబాద్ నుండి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 24 గంటలు సీసీ కెమెరా నిఘాలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. From here to 17th and later, as we go back, taking the blessings of our Lord. Hallelujah! 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 At this time, we also would like to welcome our Bishop Amma and invite her to the stage dais, and she is the ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೀರಿ ದಯವಿಟ್ಟು. Swasta Mado
ಸಿಸ್ಟಮ್ಗಳು ఉన్నాయి. ಸೌಂಡ್ ಸಿಸ್ಟಮ್ಗಳು 4 ರಕಾಲ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೋಲಾರ ಮತ್ತು ಸೊಲ್ಲಾಪುರ್ ಬೀದರ್ ಭಜನಾ ಮಂಡಳಿಗಳು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾರೆ. ಇಮಾನುಯಲ್ ಟೀಮ್ ಕೂಡ మన మధ్యలో ఉంది. ಇಮಾನುಯಲ್ ಭಜನಾ ಮಂಡಳಿಯವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾರೆ. ರಾಜನ್ ಟೀಮ್ మన మధ్యలో ఉంది. ರಾಜನ್ ಟೀಮ್ ಅವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾರೆ. వారు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ మరి ఎలక్ట్రికల్ వర్క్ అంతా చూసుకుంటున్నారు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూ ఎలక్ట్రికల్ వర్క్ అంతా చూసుకుంటున్నారు. ಅವರು ಸೌಂಡ್ ಸಿಸ್ಟಮ್ಗೋಸ್ಕರವಾಗಿ ಎಲ್ಲ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಟೀಮ್ಸ್ దేవుడు దీవించును గాక. ಎಲ್ಲ ಟೀಮನ್ನು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲೆಂಬುದಾಗಿ ವಿನಂತಿಸ್ತೇವೆ. ಬಿಷಪ್ ಆಹ್ವಾನಿಸುತ್ತಿರುತ್ತೇವೆ. ಹೈದರಾಬಾದ್ ರೀಜನಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ನ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಸೆಕ್ರೆಟರಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಯುತ ರೆವರೆಂಡ್ ಸಿ.ಜಿ. ದಯಾನಂದ್ ಅವರನ್ನು ಕೂಡ ನಾವು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. మరి సమయంలో మరి హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ యొక్క జిల్లాధికారులు ఉంటూ ఉన్నారు. మరి సికింద్రాబాద్ జిల్లాధికారి మరి సామేలు, హైదరాబాద్ జిల్లాధికారి అనిల్ గారు, మరి తదితర డిఎస్ ఉన్నాయో వారు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. అలాగే ఎస్ఐఆర్సీ నుంచి కూడా వచ్చినటువంటి జిల్లాధికారులు ದಯచేసి ಮುಂದಕ್ಕೆ ರಾವಾలని ಕೂಡ ಕೋರುತ್ತುಂಟು. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹೈದರಾಬಾದ್ ರೀಜನಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ನ ಎಲ್ಲ ಜಿಲ್ಲಾ ಮೇಲ್ವಿಚಾರಕರು ಮುಂದೆ ಬರಬೇಕು ಹಾಗೂ ಬೆಂಗಳೂರು ರೀಜನಲ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ನ ಎಲ್ಲ ಜಿಲ್ಲಾ ಮೇಲ್ವಿಚಾರಕರು ಮುಂದೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿ ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. This is a theme song of Jatra. నేను అక్కడే చెప్తాను, గొంతు చీలిపోవాలి, అట్లా పాడాలా. సంతోషంగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఈ విధంగా జవాబిచ్చాడు. ఆకుని హీగే ఉత్తరವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మన జాతర సెక్రటరీ ట్రెజరర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ನಮ್ಮ ದಾರೂರ್ ಜಾತ್ರೆಯ ಸೆಕ್ರೆಟರಿ ಅವರು ಮತ್ತು ಖಜಾಂಚಿಯವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾರೆ. పోపాడు డైరెక్టర్ ఆఫ్ ఎంసీఐ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ನಮ್ಮ ಮಧುರ್ ಚಚ್ಚನ್ ಇಂಡಿಯಾದ పోపట్ డైరెక్టర్ ಅವರು ನಮ್ಮೊಂದಿಗಿದ್ದಾರೆ. సౌండ్ దయచేసి ఎవరు కూడా చేయకండి. ప్రభు నామంలో మనవి చేస్తున్నాం.
ದಯವಿಟ್ಟು ಅನೌನ್ಸ್ಮೆಂಟ್ ಮಾಡುವಾಗ ಶಬ್ದ ಮಾಡಿ, ఎందుకంటే పెద్దలు బిషప్ తండ్రులు మన మధ్యలో ఉంటున్నారు కాబట్టి గమనించి అక్కడక్కడ ఉన్నవారు ఈ స్థలానికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ಈಗಾಗಲೇ ಆರಾಧನೆ ಪ್ರಾರಂಭವಾಗಿದೆ. ಸಂದೇಶಕರು ಈ ದಿವಸದ ಬಿಷಪ್ ಐನವರು ಬಂದಿರ್ತಾರೆ. ಆದ್ರಿಂದ ಅಲ್ಲಲ್ಲಿ ತಿರುಗಾಡ್ತಿರುವಂತೆಲ್ಲ ದೈವ ಭಕ್ತರು ಸೇವಕರು ಆರಾಧನೆ ಸ್ಥಳಕ್ಕೆ ಸೇರಿ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ವಿನಂತಿಸ್ತೇನೆ. ఈ సమస్య యాంకర్ ఒక ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಯಾಂಕರ್ ಹೀಗೆ ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన అడుగుతున్నాడు, పెళ్లి చేసుకుంటే బాగుంటుందా, పెళ్లి చేసుకోకుంటే బాగుంటుందా? ಆ ವ್ಯಕ್ತಿ ಕೇಳ್ತಿದ್ದಾನೆ, ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. Thank you very much, sir. Let us bow our heads in prayer. Lord, as we begin this Jatra in this holy place, descend your spirit, descend your blessings upon each one of us. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, we dedicate this Jatra to your glory, and we declare it open in triune name of our God and Jesus Christ. Amen. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీలాంటి నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దీనుడనైన నన్ను ಡಿಕನ್ಸಸ್ ಕಾನ್ಫರೆನ್ಸಿನ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಗಿದ್ದಾರೆ. ಅವರನ್ನು ನಾವು ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವಾಗತ ಮಾಡ್ತೇವೆ. Also we have Mr. William R. Kumar Garu, the Assistant General Secretary of Methodist Church in India. I also request him to come on to the dais. సమయంలో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తుంటున్నాము. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಮೆಥಡಿಸ್ಟ್ ಚರ್ಚ್ ಇಂಡಿಯಾ ಅಸಿಸ್ಟೆಂಟ್ ಸೆಕ್ರೆಟರಿ, ಅಸಿಸ್ಟೆಂಟ್ ಜನರಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಯುತ ವಿಲಿಯಂ ಸಾಹೇಬರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಅವರನ್ನು ಕೂಡ ನಾವು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. Also we have Anil Thomas Garu from Mana. But it's a great privilege and honor to have him. So at this time I also request him to come on to the dais and occupy the chair. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಈ ಪ್ರದೇಶದ ಕಾಂಗ್ರೆಸ್ ಸೆಕ್ರೆಟರಿ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಅನಿಲ್ ಸಾಹೇಬರು ಇದ್ದಾರೆ. ಅವರನ್ನು ಕೂಡ ನಾವು ವೇದಿಕೆಗೆ ಆಹ್ವಾನ ಮಾಡುತ್ತೇವೆ.
మరి వారిని కూడా వేదిక మీదకి పిలుస్తున్నాం. అదేవిధంగా ఈ సమయంలో మరి మన హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ మన అసిస్టెంట్ సెక్రటరీ రెవెరెండ్ సిజి బిషప్ సిన్హా గారు మరి గొప్ప సేవని చేస్తూ టీసీసీలో ఉన్నారు. తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అండ్ ద సెక్రటరీ ಆಫ್ ದಟ್ ತೆಲಂಗಾಣ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಕೌನ್ಸಿಲ್. TCCಯಲ್ಲಿ ತೆಲಂಗಾಣ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಕೌನ್ಸಿಲ್ ಬಿಷಪ್ಪಯ್ಯನವರ ಉಪಸ್ಥಿತಿ ಇಲ್ಲಿ ನಮಗೆ ಬಹಳ ಸಂತೋಷವನ್ನು ತಂದುಕೊಡುವಂಥದ್ದಾಗಿದೆ. ಬಿಷಪ್ ಸಿನ್ಹಾ ಅವರಿಗೆ ನಾವು ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುವಂಥವರಾಗಿದ್ದೇವೆ. అలాగే జోనథన్ గారు ఇండియా మిషన్స్ మరి డైరెక్టర్గా ఉంటున్నారు. ఇండియా మిషన్స్కు వారు డైరెక్టర్గా ఉంటారు జోనథన్ గారు. ఇండియా మిషన్ డైరెక్టర్ ಆಗಿರ್ತಕ್ಕಂಥ క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో ప్రేమపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా. ఈ సార్ ఎప్పుడు చెప్తుంటాడు చప్పట్లు కొడితే గట్టిగా కొట్టాలంటే. సార్కి దండేసినప్పుడు కూడా చప్పట్లు గట్టిగా కొట్టకపోతే ఎట్లనాబా? He always reminds all of us to clap louder. At the time of his felicitation also nobody is clapping. I asked them to. 102ನೆಯ ಜಾತ್ರೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತುಂಬ ಹೃದಯದ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುವಂತವರಾಗಿದ್ದೇವೆ. మరి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాము. అలాగే శుభములు తెలియజేస్తుంటున్నాము. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವು ನಿಮ್ಮ ಸಮಯವನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಈ ಜಾತ್ರೆಗೆ ಬಂದಿದ್ದೀರಿ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ. ಕ್ರಿಸ್ತೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ನಿಮಗೆ ನಾವು ಹೃತ್ಪೂರ್ವಕವಾಗಿ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ಅದೇ ವಿಧಂగా ಎಲ್ಲರೂ ಅವರನ್ನು ಗೌರವಿಸುತ್ತಾ ಎದ್ದು ನಿಂತು ಚಪ್ಪಳ ತಟ್ಟಲು ಚಪ್ಪಟ್ಲು ಎಲ್ಲರೂ ಕೊಡ್ಬೇಕ್ರಿ. ಎಲ್ಲ ಎದ್ದು ಗಟ್ಟಿగా కొట్టాల చప్పట్లు గట్టిగా. చప్పట్లు. దయచేసి కూర్చొని ఉందాం. ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಕ್ರಿಸ್ತೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಷಪ್ಪಯ್ಯನವರು ಇದನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವು ದೇವರಿಗೆ ಅನಂತ ಕೋಟಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಅಮ್ಮನವರು ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದನ್ನು ಅನಾವರಣ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. I request Bishop Amma to uncover this. ಅವರು ಹಾಗೂ ಬಿಷಪ್ ಅಮ್ಮನವರು ಈ ಒಂದು ಚಿತ್ರಪಟವನ್ನ ದಾರೂರು ಜಾತ್ರೆಯ ಮೊದಲನೇ ದಿವಸ ಅನಾವರಣಗೊಳಿಸಿದ್ದಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋಣ. ಈ ಮೂವಿಂಗ್ ಪ್ಲೇಟ್ಸ್ ಅತಿಶಯ ನಾಮ ಪಾಪಿ ಜಯಂ ಪದ
మరి ఈ సమయంలో మన మధ్యలో బిషప్ ఎన్ఎల్ కర్కరే బిషప్ గారు కూడా ఉండవలసి ఉండింది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ హీ ఆర్ నాట్ ఏబుల్ టు కమ్, బట్ హీ హస్ సెంట్ హిస్ గ్రీటింగ్స్ టు అస్. సో he will be joining us later. మరి కనుక వారిని కూడా ఈ సమయంలో గుర్తిస్తూ ఉంటున్నాం. we also recognize him and also would like to wish him at this occasion. ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ರೀಜನಲ್ ಕಾನ್ಫರೆನ್ಸಿನ ಬಿಷಪ್ ಅಯ್ಯನವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಬಿಷಪ್ ಎನ್ ಎಲ್ ಕರ್ಕರೆ ಅವರು ಹಾಗೂ ಮೇಡಮ್ ಅವರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮೇಡಮ್ ಕಮಲ್ ಕರ್ಕರೆ ಅವರು ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಇವತ್ತು ಬರಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ. ಅವರು 14ನೇ ತಾರೀಕಿನ ದಿವಸದಂದು ನಮ್ಮ ಜಾತ್ರೆಗೆ ಅವರು ಬರುವಂಥವರಿದ್ದಾರೆ. ಅವರಿಗೂ ಕೂಡ ನಾವು ಬಿಷಪ್ ಅಯ್ಯನವರ ವತಿಯಿಂದ ಹಾಗೂ ಜಾತ್ರಾ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಕಮಿಟಿ ಹಾಗೂ ಜನರಲ್ ಬಾಡಿ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ಸ್ ಪರವಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪರವಾಗಿ ನಾವು ಅವರಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ಆತನು ಪವಿತ್ರಾತ್ಮನನ್ನು ಸಂಚಕಾರವಾಗಿ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. ಹೀಗಿರುವುದರಿಂದ ಯಾವಾಗಲೂ ಧೈರ್ಯವಾಗಿರುವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. ನಾವು ನೋಡೋರಾಗಿ ನಡೆಯದೆ ನಂಬೋರಾಗಿಯೇ ನಡೆಯುತ್ತೇವೆ. ಆದುದರಿಂದ ದೇಹದಲ್ಲಿ ವಾಸಿಸುವವರೆಗೂ ಕರ್ತನಿಗೆ ದೂರದಲ್ಲಿರುವ ಪ್ರವಾಸಿಗಳಾಗಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ಬಲ್ಲೆವು. ಇದನ್ನು ಆಲೋಚಿಸಿ ನಾವು ಧೈರ್ಯವುಳ್ಳವರಾಗಿದ್ದು ದೇಹವನ್ನು ಬಿಟ್ಟು ಕರ್ತನ ಬಳಿಯಲ್ಲಿರುವುದೇ ಉತ್ತಮವೆಂದು ಎಣಿಸುತ್ತೇವೆ. ಆದ್ದರಿಂದ ನಾವು ದೇಹವೆಂಬ ಮನೆಯಲ್ಲಿದ್ದರೂ ಸರಿಯೇ, ಅದನ್ನು ಬಿಟ್ಟಿದ್ದರೂ ಸರಿಯೇ, ಕರ್ತನಿಗೆ ಮೆಚ್ಚುವರಾಗಿರಬೇಕೆಂಬುದೇ ನಮ್ಮ ಗುರಿಯಾಗಿದೆ. ಯಾಕಂದರೆ ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ದೇಹದ ಮೇಲೆ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.